హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. అందరి కోసం ఆలోచించే నాయకుడు, ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలిచిన నాయకుడు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరియు మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎప్పటినుంచో తన గుండెలోతుల్లో ఉన్న ఆవేదనంతా నాయకులు, కార్యకర్తలతో పాటు తన భర్త సాక్షిగా బయటపెట్టారు. గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ ఓటింగ్ జరిగినప్పుడు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటెయ్యడం, దాన్ని బహిర్గతం చేయడంతో ఆయనపై జరిగిన పరోక్ష అటాక్తో పాటు మేకపాటి కుటుంబ సభ్యులు చేసిన టార్గెట్ను ఆమె ఆవేదన, బాధ, ఆక్రోశంతో వెల్లడించారు. టీడీపీ అధికారంలోకొస్తుందని తెలిసి కొందరు మేకపిల్లల్ని సంకలో పెట్టుకుని, ఇంకొందరు కండువాలేసుకుని వచ్చారంటూ ఎద్దేవా చేస్తూనే టీడీపీ కోసం వచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఉదయగిరికి, ఉదయగిరి ప్రజలకు, నాయకులకు చంద్రశేఖర్ రెడ్డి సాయాన్ని, సేవలు చేశారని, చివరకు ఒంటరిగా మిగిలిపోయారని, అన్నదమ్ములు ఆస్తులు లాక్కున్నారని, ఏమీ లేకుండా చేశారని, కారణం శాంతమ్మని చూపారని, శాంతమ్మ ఏం చేసిందండి, మీరొదిలేస్తే చంద్రశేఖర్ రెడ్డిని ప్రాణాలతో కాపాడుకున్నారంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అయినా తిరిగి చంద్రశేఖర్ రెడ్డిని ఈ స్థాయిలో నిలబెట్టేందుకు తాను కంకణం కట్టుకున్నానని, దాని సాకారం చేస్తానంటూ ఒక రకంగా శాంతికుమారి శపథమే చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మేకపాటి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఉదయగిరిలో జరిగిన భారీ కార్యక్రమంలో మేకపాటి శాంతికుమారి పై విధంగా స్పందించారు. అందర్నీ ఆలోచనలో పడేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకు మార్పు తేవాలనుకున్నారు, పార్టీలో మార్పు తేవాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే ఆంధ్రప్రదేశ్కి బలమైన భవిష్యత్తు ఉంటుందని ఆలోచించారు. అందుకే వారు ఓటు వేశారు. దానికోసమే అన్ని పనులు చేశారా, ఫ్లెక్సీలు కాల్చారు, నా భర్తకి స్టెంట్ వేస్తున్నారు. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఈ రోజు ఈ స్టేజీ కోసమే నేను ఇంత చేశాను. ఎందుకంటే ఆ రోజు మాట్లాడలేకపోయాం. ఓటేసిన పాపానికి నా భర్తని ఎన్ని విధాలుగా బాధ పెట్టారో తెలుసా? అందరూ ఏకమై రకరకాలుగా చిత్రవదలు చేశారు, శవయాత్ర చేశారు, ఎన్ని కావాలంటే అని చేశారు. కానీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొత్తగా గొర్రె పిల్లల సంఖ్యలో పెట్టుకుని వచ్చిన వాళ్ళు, మెల్లో కళ్ళు వేసుకుని వచ్చిన వాళ్ళు, సంతోషం, మీరు తెలుగుదేశంలోకి రావడం చాలా సంతోషం. కానీ మార్పు తేవాలనుకున్న వ్యక్తి మీద ఉదయగిరి నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి ఏమీ చేయలేదా? అన్న, తమ్ముడు, బావ అంటూ మీకు ఎన్ని చేశారు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా సాయం చేశారు. ఆయన సాయం చేయని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ చేశారు. తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తులన్నీ లాక్కున్నారు అన్నదమ్ములు. ఆస్తులు ఇచ్చామన్నారు, శేఖర్ రెడ్డి గారికి ఏమీ లేకుండా చేశారు. కారణం శాంతమ్మంట. ఏం చేసిందండి శాంతమ్మ? శేఖర్ రెడ్డి గారిని ప్రాణాపాయ పరిస్థితుల్లో కాపాడుకున్నాను, మీరు వదిలేస్తే నేను కళ్ళెత్తుకొని కాపాడాను. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఎన్నెన్నో